హలో ఎవ్రీవన్. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేసే స్ట్రిక్ కొంచెం బ్రేక్ అయింది బికాస్ మా యూనివర్సిటీ షెడ్యూల్ కొంచెం టైట్ అయింది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో ప్రస్తుతానికి దిస్ ఇస్ మై లైఫ్ అప్డేట్. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు అవర్ క్రేజీ అప్డేట్స్ బికాస్ మాట్లాడుకోవడానికి చాలా క్రేజీ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ వీడియోలు డీటెయిల్ గా చూద్దాము. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ ఇస్ క్రియేటింగ్ రికార్డ్స్ బికాస్ ఆ మూవీ ఎట్ ప్రెసెంట్ $824 million వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. సో దాంతో చాలా ఈజీగా టాప్ 5 హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్ ఆఫ్ 2024 లిస్ట్ లోకి ఎంటర్ అయింది. అండ్ దీంతోనే ప్రీవియస్ టు డెడ్పూల్ మూవీస్ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డ్స్ ని కూడా ఈ మూవీ బ్రేక్ చేసింది. అండ్ ఈ స్పీడ్ చూస్తుంటే ఈజీగా ఈ మూవీ 1 బిలియన్ కూడా క్రాస్ అవ్వచ్చు అని చెప్పి ఎవ్రీవన్ ఈస్ ఎక్స్పెక్టింగ్. అండ్ క్రాస్ అంటే గుర్తొచ్చింది, ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 అయితే ఎక్కడ ఆగట్లేదు, క్రాస్డ్ $1.5 billion. దాంతో ఈ మూవీ ది అవెంజర్స్ అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీని కూడా దాటేసి ఎదరికెళ్ళింది. అండ్ ద సర్ప్రైజింగ్ పార్టీస్ ఈ వీకే ఈ మూవీ జపాన్ లో రిలీజ్ అయింది. అంటే ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. సో మరి చూడాలి ఎక్కడికెళ్ళి ఈ మూవీ కలెక్షన్స్ ఆగుతాయి అని. అండ్ ఐ థింక్ దీంతో పిక్సార్ ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి దట్ ఎక్స్ట్రా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని చూపించకుండా వాళ్ళ కోర్ వాల్యూస్ స్టిక్ అయితే ఎంతమంది చూస్తారని. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ రాబోయే మూవీస్ కూడా ఇలాగే మంచిగా వస్తాయి అని. అండ్ కమెంట్స్ లో చెప్పండి ఎంతమంది కార్స్ 4 మూవీ రిలీజ్ అయితే బాగుండని చెప్పి థాట్ ఉందని. అండ్ దెన్ HBO Max ఒక వీడియోతో వాళ్ళ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోయే అప్కమింగ్ సిరీస్ అన్నిటిని అనౌన్స్ చేశారు. అండ్ వాటిలో ఇంట్రెస్టింగ్ అయిన వచ్చేసి ఫస్ట్ వన్ ది పెంగ్విన్. ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 19th రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ బ్యాట్మెన్ మూవీ ఏదైతే రిలీజ్ అయిందో దాని తర్వాత స్టోరీ కంటిన్యూషన్. అంటే అదయ్యాక 10 days లోనే ఈ స్టోరీ అనేది జరిగిద్దంట. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ డైరెక్ట్ గా ఈ సిరీస్ బ్యాట్మెన్ 2 ని సెటప్ చేసిద్ది. సో దిస్ ఆల్ మేక్స్ దిస్ సిరీస్ స్పెషల్. ఇన్ఫాక్ట్ మీరు కనుక రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూస్తే అర్థమైంది ఈ సిరీస్ ఎంత బాగా తీశారని. అండ్ సెకండ్ వచ్చేసి డ్యూన్ ప్రాఫెసీ. ఇది వచ్చేసి నవంబర్ లో రిలీజ్ అయ్యింది. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ అయిన సిరీసే బికాస్ దీంట్లో డ్యూన్ ప్రీక్వెల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే సిస్టర్హుడ్ ఎలా ఫామ్ అయిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ క్రీచర్ కమాండోస్. సో ఇది వచ్చేసి డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. అండ్ హార్లీ క్విన్ కూడా సిరీస్ నవంబర్ లో రిలీజ్ అయ్యింది. అండ్ 2025 విషయానికి వస్తే వైట్ లోటస్ న్యూ సీజన్ వచ్చేసి 2025 లో రిలీజ్ అయ్యింది. అండ్ అలాగే ఇట్ యూనివర్స్ కి సంబంధించి ఇట్ వెల్కమ్ టు డేరీ అనే ఒక వెబ్ సిరీస్ అనేది 2025 లో రిలీజ్ అయ్యింది. సో దీంట్లో యాక్చువల్లీ ఇట్ జోకర్ ఒరిజిన్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో చూపించిన ఫుటేజ్ వరకు అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ దెన్ కమ్స్ లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 కూడా 2025 లో రిలీజ్ అయ్యిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఈ రిలీజ్ చేసిన వీడియోలో మోస్ట్ ఆఫ్ ది ఫుటేజ్ లాస్ట్ ఆఫ్ అస్ దే చూపించారు. అండ్ ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. మీరు కనుక చూడకపోతే ఒకసారి చూడండి ఆ వీడియో. సో ఖచ్చితంగా గేమ్ ఆడిన వాళ్ళకైతే స్టోరీ ఎటెళ్ళిద్దో తెలుసు. సో అందుకే నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎలా చూపిస్తారని చెప్పి సీజన్ 2. అండ్ ఐ థింక్ ఫస్ట్ పార్ట్ కి వెళ్ళే వీళ్ళు సెకండ్ పార్ట్ లో డైరెక్ట్ పార్ట్ 2 గేమ్ మొత్తాన్ని కవర్ చేయాలనుకుంటున్నా. సీజన్ 2 ని 2 పార్ట్స్ గా బ్రేక్ చేసి సీజన్ 2 లో సగం స్టోరీ అండ్ సీజన్ 3 లో సగం స్టోరీ చూపించచ్చు. అండ్ నౌ కమ్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. లైక్ ఫస్ట్ వచ్చేసి ఇవాళతో హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 హెస్ కంప్లీటెడ్. అండ్ నిజంగా లాస్ట్ ఎపిసోడ్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఒక డిసప్పాయింటింగ్ విషయం, వీళ్ళు మొత్తం వారికి సెటప్ చేసి ఆపారు అనుకోండి, బట్ సెటప్ చేయడం మాత్రం అద్దరు కొట్టారు. లైక్ చూసిన ఎవరైనా ఖచ్చితంగా సీజన్ 3 కోసం వెయిట్ చేయాలి. బికాస్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక 10 minutes మాంటాజ్ ఏదైతే పెట్టారో అంటే మొత్తం నిదానంగా సెటప్ చేశారు. లైక్ వీళ్ళ దగ్గర డ్రాగన్స్, వాళ్ళ ఆర్మీ వస్తుంది, ఎగాన్ వెళ్ళిపోతున్నాడు, అలెసెంటన్ రెనెరా మధ్యలో కట్ షాట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్. ఖచ్చితంగా చూడకపోతే సీజన్ 2 చెక్అవుట్ చేయండి. సో నౌ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ లోనే ఇంకో స్టోరీని వీళ్ళు అడాప్ట్ చేశారు, ఎ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్ అవుతుంది, విచ్ ఇస్ 2025 నుంచి. అంటే రిలీజ్ చేసిన వీడియోలో ఈ సిరీస్ కి సంబంధించి కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేశారు. సో క్వాలిటీ అయితే ఆ సిరీస్ కూడా ఎక్కడా తగ్గలేదు. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంకో 3 లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్స్ అండ్ 4 యానిమేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ అనేది జరుగుతుంది. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కి అయితే అప్కమింగ్ ఇయర్స్ అన్ని కూడా అదిరిపోతాయి. సో మన హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 వీళ్ళు ఎంత త్వరగా తెస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ రెబెల్ మూన్ డైరెక్టర్స్ కట్. సో ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండిట్లీ డైరెక్టర్స్ కట్ రిలీజ్ చేశారు. వేర్ ఫస్ట్ పార్ట్ రన్ టైమ్ ఇస్ క్లోజ్ టు 3 hours 30 minutes అండ్ సెకండ్ పార్ట్ ఈస్ క్లోజ్ టు 3 hours. సో నేను మొత్తం కంప్లీట్ చేశాను, త్వరలోనే రివ్యూ పెడతాను. అండ్ నెక్స్ట్ వన్ బాయ్స్ యూనివర్స్ నుంచి ప్రీక్వెల్ ఏదైతే రిలీజ్ అవబోతుందో విచ్ ఇస్ వాట్ రైజింగ్ అని, అది వచ్చేసి 50s టైం పీరియడ్ లో సెట్ అయ్యిద్దంట. అండ్ నెక్స్ట్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ 26 December. అండ్ అలాగే దీని సీజన్ 3 కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ అదే ఫైనల్ సీజన్ అంట, అది వచ్చేసి 2025 లో రిలీజ్ అయ్యిందని చెప్పి ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ DC విషయానికి వస్తే బూస్టర్ గోల్డ్ క్యారెక్టర్ ని మనం వెటరల్స్ లో చూసిన కుమార్ అనే యాక్టర్ ప్లే చేస్తాడని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకా పెగ్విన్ సిరీస్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ బ్యాట్మెన్ కేప్ క్రూసేడర్ యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ జేమ్స్ గన్ అనౌన్స్ చేశాడు దట్ సూపర్ మ్యాన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఫ్రమ్ నౌ పోస్ట్ ప్రొడక్షన్ విల్ స్టార్ట్ అంట. అండ్ నౌ మార్వల్ విషయానికి వస్తే మార్వల్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా ఇంకో 4 అన్టైటిల్ మూవీ రిలీజ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసింది. సో డేట్స్ వచ్చేసి Feb 13th 2026, November 6th,
2026 అండ్ అలాగే జూలై 23 2027 అండ్ నవంబర్ 5 2027. సో ఇవన్నీ కూడా వీళ్ళు అప్కమింగ్ D23 ఎక్స్పోలో క్లియర్ గా చెప్తారు. సో అది వచ్చేసి 9th ఆగస్ట్ టు 11th ఆగస్ట్ జరిగిద్ది. సో దాంట్లో మళ్ళీ మీరు ఖచ్చితంగా మార్వెల్ అండ్ డిజ్నీకి సంబంధించి చాలా క్రేజీ అప్డేట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ ఈవెంట్ లోనే మనం డేర్ డెవిల్ సిరీస్ కి సంబంధించి ఒక ట్రైలర్ కూడా చూడొచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫాల్కన్ రోల్ ప్లే చేస్తున్న యాంటోనీ కబాల్ ఇంటర్వ్యూలో గ్రీన్ హల్క్ గురించి కూడా చెప్పేశాడు. అంటే తను కెప్టెన్ అమెరికా ది బ్రేవ్ న్యూ వరల్డ్ లో గ్రీన్ హల్క్ కూడా కనపడొచ్చు అని చెప్పి గబాల్ ఫ్లో లో చెప్పేశాడు. సో మరి చూడాలి ఇది నిజమేనా ఆర్ ప్రమోషనల్ స్ట్రాటజీయా అని. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ రీసెంట్ గా ఫెంటాస్టిక్ ఫోర్ డైరెక్టర్ చెప్పాడు తనకు ముందు నుంచే తెలుసని దట్ ఆర్డీజే యాజ్ డాక్టర్ డూమ్ వస్తున్నాడని. సో ఇదే నా దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఖచ్చితంగా ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో డాక్టర్ డూమ్ అపియరెన్స్ అనేది ఉండిద్దని. సో మరి చూడాలి ఏమైద్దని. సో ఇవే ఓవరాల్ బేసికలీ హాలీవుడ్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి టాలీవుడ్ అండ్ అదర్ లాంగ్వేజ్ అప్డేట్స్. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ప్రభాస్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన రాజసాబ్ మూవీ నుంచి అఫీషియల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ పరంగా లుక్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బట్ మూవీకి రిలేటెడ్ పెద్ద కంటెంట్ ఏమీ రిలీజ్ చేయలేదు. సో కంటెంట్ రిలీజ్ అయ్యేదాకా వి కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ది మూవీ. సో ఇది జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇట్స్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి విజయ్ దేవరకొండ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన VD12 నుంచి కొత్త లుక్ రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ లుక్ మాత్రం నాకైతే చాలా నచ్చింది. అంటే చూడడానికి చాలా కొత్తగా ఉంది. బికాస్ వీడిని మనం ఎప్పుడు ఇలాంటి లుక్ లో చూడలేదు. మోస్ట్లీ తన లాంగ్ హెయిర్ అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో చూసాం కాబట్టి దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే సరిపోదా శనివారం మూవీ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈ పోస్టర్ కూడా మంచి వైలెంట్ గాను స్టైలిష్ గా చాలా బాగుంది. అండ్ ఇంకా మన దగ్గర రామ్ పోతినేని మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్ మూవీది ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసాక నేనైతే ఒకటే చెప్పగలను, మోస్ట్లీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాస్ మూవీ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది మూవీ ఎలా ఉండబోతుందని. సో వెళ్తానో లేదో కూడా తెలియదు. బికాస్ చెప్పా కదా అదే రోజు అన్ లాంగ్వేజెస్ లోను చాలా మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. లైక్ అదే రోజు రిలీజ్ అయ్యే జాన్ ది కొత్త మూవీ అయిన వేదాది ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఆ ట్రైలర్ అయితే లుక్స్ ప్రామిసింగ్. అండ్ ఈసారి ఏదో కొంచెం కొత్తగానే ట్రై చేశారు అనిపిస్తుంది. అండ్ అలాగే అదే రోజు రిలీజ్ అయ్యే అక్షయ్ కుమార్ మూవీ అయిన కేల్ మూవీది కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఇది కొంచెం టిపికల్ ప్లాట్ అయినా కానీ కొంచెం ఎంటర్టైనింగ్ గానే ఉంది. మరి చూడాలి ఈ రెండు మూవీస్ అసలు స్త్రీ 2 ముందు ఆగుతాయా అని. బికాస్ నార్త్ లో స్త్రీ 2 కి చాలా మంచి క్రేజ్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ హారర్ మూవీస్ అంటే వాళ్ళు ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ రీసెంట్ గా రిలీజ్ అయిన ముంజే అంత పెద్దగా లేకపోయినా 100 crores కలెక్ట్ చేసింది. సో దీన్ని బట్టి యూ కెన్ థింక్ స్త్రీ 2 ఒక నిజంగా బాగుంటే ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిద్దని. అండ్ యా దిస్ వీక్ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇన్ విచ్ తెలుగు విషయానికి వస్తే బెస్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చేసి బల్గం మూవీ గెలిచింది. అండ్ బెస్ట్ మూవీ క్రిటిక్స్ వచ్చేసి బేబీ మూవీ. అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి నాని ఫర్ దసరా. అండ్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ వచ్చేసి ప్రకాష్ రాజ్ ఫర్ రంగమార్తాండ అండ్ నవీన్ పోలిశెట్టి ఫర్ మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి. అండ్ బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చేసి కీర్తి సురేష్ హెస్ వన్ ఫర్ దసరా. అండ్ బెస్ట్ యాక్ట్రెసెస్ క్రిటిక్స్ అవార్డు వచ్చేసి వైష్ణవి ఫర్ బేబీ. అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చేసి శ్రీకాంత్ ఫర్ దసరా అండ్ శౌర్య ఫర్ హాయనానా. అండ్ తమిళ్లో మన దగ్గర చిన్న పేరుతో రిలీజ్ అయిన మూవీ వన్ 7 awards. అండ్ ఐ థింక్ దట్ మూవీ డిజర్వ్స్ దట్ అవార్డ్స్ బికాస్ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ కైండ్ ఆఫ్ అండర్ రేటెడ్. ఇంకేవే టాలీవుడ్ అండ్ అదర్ లాంగ్వేజ్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి యానిమే అప్డేట్స్. సో ఫస్ట్ లెట్ us కవర్ ఆల్ అబౌట్ మై హీరో అకాడమియా. MHA మాంగా ఫైనల్ ఇవాళతో కంప్లీట్ అయింది. అంటే 10 years నుంచి నడుస్తున్న MHA మాంగా ఇవాళతో ఎండ్ అయిపోయింది. సో నేను మాంగా చదవలేదు కాబట్టి మాంగా సంగతి నాకు తెలియదు. బట్ స్టిల్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఎపిసోడ్ 12 వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ 13 వచ్చేసి సాటర్డే విచ్ ఇస్ ఆగస్ట్ 17th రిలీజ్ అయిద్దంట. అండ్ నెక్స్ట్ వన్ MHA 4th మూవీ ఏదైతే రిలీజ్ అయిందో అది ఫస్ట్ డేనా 370 million yen కలెక్ట్ చేసింది. అండ్ అలాగే టర్మినేటర్ 0 ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఈ టర్మినేటర్ 0 యానిమే వచ్చేసి ఈ మంత్ ఆగస్ట్ 29th రిలీజ్ అయ్యింది. సో ట్రైలర్ చూడడానికి అయితే చాలా ప్రామిసింగ్ గాను ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ నుంచి సేలర్ ముందు కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే త్వరలోనే కైజు నంబర్ 8 సీజన్ 2 కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారంట. అండ్ సేమ్ విత్ వన్ పీస్. సో వన్ పీస్ కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది త్వరలోనే షేర్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ సీక్రెట్స్ ఆఫ్ సైలెంట్ విచ్ యానిమే ని అనౌన్స్ చేశారు. అండ్ దెన్ న్యూ రొమాంటిక్ యానిమే అయిన హనీ లెమన్ సోడా జనవరి 2025 నుంచి స్ట్రీమ్ అయిద్దంట. అండ్ సేమ్ సాకమోటో డేస్ అనే యానిమే కూడా 2025 నుంచి ఓన్లీ నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అయిద్దంట. అండ్ దెన్ అండెడ్ అన్లక్ యానిమే ఇది 1 hour స్పెషల్ వింటర్ 2025 లో రిలీజ్ చేస్తారంట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ పీస్ సీజన్ 3 ది అఫీషియల్ కీ విజువల్స్ అనేవి కొన్ని రిలీజ్ చేశారు. సో ఓవరాల్ ఈ వీక్ యానిమే అప్డేట్స్ అయితే ఇవే. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ అప్డేట్స్. సో ఫస్ట్ వన్ పంచ్బాబ్ ది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ అనేది అండర్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ అలాగే సైలెంట్ హిల్ ది కూడా కొత్త గేమ్ అనేది అండర్ డెవలప్మెంట్ లో ఉందని చెప్పి రూమర్స్ వచ్చినాయి. అండ్ అలాగే డెడ్ బై డేలైట్ అనే గేమ్ ది కొత్త DLC అనేది టీస్ చేశారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ద పాపులర్ గేమ్ అయిన లిటిల్ నైట్ మేర్స్ తయారు చేసిన స్టూడియో ఒక కొత్త క్రీపీ హారర్ గేమ్ తయారు చేస్తుందని చెప్పి రూమర్స్ వచ్చినాయి. అండ్ యా హారర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ లిటిల్ నైట్
మిర్రర్ అనే గేమ్ ని ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ కొత్త గేమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు 20th ఆగస్ట్ ని తెలియొచ్చంట. సో రీసెంట్ గా చాలా మల్టీప్లేయర్ గేమ్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. సో అలాగే ఈసారి యూబిసాఫ్ట్ కి సంబంధించిన ది క్రూ అనే మల్టీప్లేయర్ కార్ బేస్డ్ గేమ్ అనేది క్యాన్సిల్ అయ్యిద్దంట. సో ఆ గేమ్ క్యాన్సిల్ చేయకుండా ఆపాలని చెప్పి ఒక యూట్యూబర్ పిటిషన్ స్టార్ట్ చేశాడు. సో ఆడియన్స్ అండ్ ప్లేయర్స్ ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ అండ్ చాలా మంది ఆల్రెడీ ఆ పిటిషన్ ని సైన్ చేశారు. అండ్ దెన్ 1991 లో స్టార్ట్ అయిన గేమింగ్ ఇన్ఫార్మర్ అనే ఒక గేమ్ మ్యాగజైన్ 33 ఇయర్స్ తర్వాత షట్ డౌన్ అవుతుంది. సో మీరు కనుక నా న్యూస్ ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటుంటే లాస్ట్ వీడియోలో చెప్పాను దట్ చాలా మంది వాయిస్ ఆర్టిస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏక్ అగ్నిస్ట్ గా. సో దీనికి సంబంధించే లాస్ట్ న్యూస్ సో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. స్ట్రైక్ మూలన GTA 6 డెవలప్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ ఇవే ఈ వీక్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో దీంట్లో మీకేది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఫర్ మోర్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అయిన అప్డేట్స్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.